పేరు చెప్పండి. మత్తే రాజ్ కుమార్, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉండి నియోజకవర్గం, ఆకుడి పెద్దపేట. ఏపీసీపీఏ స్టేట్ ప్రెసిడెంట్, ఉండి నియోజకవర్గం. నేను రాజేష్ కన్నా అండి, ఏపీసీపీఏ స్టేట్ పొలిటికల్ ప్రెసిడెంట్ని, భీమవరం నియోజకవర్గం. నా పేరు మద్దాన్ నరేష్ అండి, ఆకువీడు పెద్దపేట. ముందు బ్రీఫ్ మీరు చెప్పండి. ఏంటంటే ఈ ఆకువీడు ఉండి నియోజకవర్గంలో ఉంది. ఈ ఆకువీడు అన్నది ఉండి నియోజకవర్గంలో ఉంది. వీళ్ళకి అక్కడ ఆకువీడులో పెద్దపేట అని చెప్పేసి ఒక దళితపేట ఉంది. ఈ దళితపేటలో ఎప్పటి నుంచో ఈ పూర్వీకుల కాలం నుంచి గొంతాలమ్మ గుడి అన్నది ఒకటి ఉంది. ఆ గుడిలో ఈ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అది కంప్లీట్గా ఆ గుడి పేటకు సంబంధించింది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది వైశ్యులు లేదంటే కొంతమంది ఎవరో వాళ్ళు శ్రీరాముడు, సీత, ఆంజనేయుడి విగ్రహాలు తీసుకొచ్చి లక్ష్మణుడి విగ్రహాలు పెట్టారట. పెట్టిన తర్వాత ఏదో చేసుకుంటున్నారు కదా, చేసుకోండి అన్నట్టుగా ఉన్నారు, కానీ వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక రోజున రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వచ్చారు. వచ్చి ఈ స్థలాన్ని అంతటినీ కూడా, మొత్తం స్థలం ఎన్నో తారీఖున వచ్చారు? 8వ తారీఖున. ఏ వారాల? మార్చి 8వ తారీఖున వచ్చి ఈ స్థలాన్ని అంతటినీ కూడా మేము స్వాధీనం చేసుకుంటున్నాం, ఇక్కడ శ్రీరాముల వారి గుడి కడతాం. అయ్యా, ఇది ఇక్కడ ఉన్నట్టున్న వాళ్ళందరం కూడా మేము దళితులం, దళిత క్రిస్టియన్స్. ఇక్కడ ఈ పేటలో ఒక్క హిందువు కూడా లేడు. ఈ మొత్తం పెద్దపేటలో ఒక్క హిందువు కూడా లేడు. కాబట్టి ఈ గుడి కడితే మాకు మా మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడ పూజ చేయడానికి కూడా ఎవరు రారు. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా గుడి కట్టించుకోండి. ఇది మా స్థలం, మా ప్రాపర్టీ, మా యొక్క ఎస్సీల ప్రాపర్టీ ఇది. మేము ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళు అన్నీ చేసుకోవాలన్నా, ఒక కమ్యూనిటీ హాల్ అన్నిటికీ కమ్యూనిటీ పరంగా ఇక్కడే మేము చేసుకుంటాం. మీ నిధులతో కమ్యూనిటీ హాల్ కట్టించి ఇవ్వండి అని అడిగితే చాలా దుర్భాషలాడుతూ ఎవడు అడ్డొస్తాడో చూస్తానో, ఇక్కడ ఖచ్చితంగా గుడి నిర్మిస్తాను నేను అని పొగరుగా సమాధానం చెప్పి అక్కడ అందరినీ కొట్టుకునేటట్టు చేసి, అతనితో వచ్చిన వాడిని ఈ పేట మీద కలబడి కొట్టారనుకుంటే తరిమేశారు, అది వేరే విషయం అని చెప్పి చేశాడట. రఘురామకృష్ణరాజు గారు, మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి. మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఇష్టానుసారాల నుంచి మీరు ప్రవర్తించాలి. మెజారిటీ ప్రజలు ఏ రకంగా డిసైడ్ చేస్తారో ఆ రకంగా మీరు వెళ్ళాలి. పైగా అక్కడ ఒక్కళ్ళు కూడా మీకు సపోర్ట్ లేని చోట మీరు బలవంతంగా ఈ దేవాలయం కడతామని చెప్పడం మటుకు మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే ఉండి నియోజకవర్గంలో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఆయన అంబేద్కర్ ఫ్లెక్స్ని కాలుతూ తన్నాడు, 12 చర్చిల్ని కూల్చేశాడు, 1800 ఇళ్ళు కూల్చాడు. పైగా ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి పూడి గుడిసెలను అన్నింటినీ కూడా కూల్చేసి ఒక అరాచకం అన్నది ఆ నియోజకవర్గంలో సృష్టిస్తున్నాడు ఆయన. అది
మంచి పద్ధతి కాదు. మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు, ఎప్పుడైనా విప్లవం వచ్చినప్పుడు ఆ పెత్తందారుని ఏం చేస్తారు. అటువంటి పరిస్థితులు తెచ్చుకోకండి. మీరు లాస్ట్ ప్రభుత్వంలో ఉన్న ఎస్సీలు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారని మీరు ఎస్సీలు దళిత క్రిస్టియన్స్ మీద పగబట్టుకుని ఈ వర్గాన్ని టార్గెట్ చేసి మీరు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. టార్గెట్ చేసి రకరకాలుగా మీరు వీళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉన్నారు. కాబట్టి మీ పోరాటం చేయండి. మిమ్మల్ని కొట్టిన పోలీస్ ఆఫీసర్లు అన్నారు, వాళ్ళ మీద పోరాటం చేయండి. మిమ్మల్ని హెరాస్ చేసిన ప్రభుత్వాధినేతల మీద సహా చేయండి. పైగా ఎవరిని ఎక్కువ మాట్లాడితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసేస్తాను. నువ్వెవరు క్యాన్సిల్ చేయడానికి? ప్రజాప్రతినిధి అంటే నువ్వు నీ చేతిలో ఏమీ ఒక్క సర్టిఫికేట్ కూడా నువ్వు క్యాన్సిల్ చేయలేవు. ఒక సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలంటే ఒక పెద్ద విచారణ జరగాలి. అటువంటివన్నీ తెలియకుండా ఎవడెవడు చర్చికి వెళ్తున్నాడని చెప్పి చర్చిల్లోంచి లిస్టులన్నీ తెప్పించుకోవడం, వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసామని కలెక్టర్ మీద ఒత్తిడి తేవడం, ఎలా చేసేస్తారు కలెక్టర్ మటుకు? కాబట్టి ఇటువంటి దుష్ట సాంప్రదాయాలు, దుష్ట పన్నాగాలు ఇవన్నీ మానుకోండి, లేకపోతే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.